సాధారణంగా మన దేశంలోనే కాదు అన్ని దేశాల్లోనూ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, వీవీఐపీలు, ధనికులు ఎక్కువగా బుల్లెట్ ప్రూఫ్ కార్లను వాడుతూ ఉంటారు. చిన్నపాటి హ్యాండ్ గన్ మొదలుకొని పెద్ద రైఫిల్ లేదా బాంబు వరకు ఏది కాల్చినా ఏది పేలినా కారులో ఉన్నవారు సురక్షితంగా ఉండేలా బుల్లెట్ ప్రూఫ్ కార్లను ప్రత్యేకంగా తయారు చేయించుకుని వాటిని వాడుతూ ఉంటారు. అయితే బుల్లెట్ ప్రూఫ్ కార్లను నిజానికి ఎలా తయారు చేస్తారు? వాటి నిర్మాణం ఎలా ఉంటుంది? వాటి తయారీలో ఎటువంటి మెటీరియల్స్ ఉపయోగిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. బుల్లెట్ ప్రూఫ్ కార్లను సహజంగానే 5 దశల్లో తయారు చేస్తారు. ఏదైనా కారును బుల్లెట్ ప్రూఫ్గా మార్చాలనుకుంటే ఆ కారుకు సంబంధించి తయారీదారులు 5 దశల్లో పనులు చేస్తారు. డిజైన్, కటింగ్, బుల్లెట్ ప్రూఫింగ్ చేయదలుచుకున్న కారుకు సంబంధించిన డిజైన్ బ్లూ ప్రింట్తో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ను కట్ చేస్తారు. అలాగే కారులో ఇతర భాగాల్లో ఉంచాల్సిన బుల్లెట్ ప్రూఫ్ గ్లాసును కూడా డిజైన్కు అనుగుణంగా ముందుగానే కట్ చేసుకుంటారు. డిస్అసెంబ్లింగ్. బుల్లెట్ ప్రూఫింగ్ చేయాల్సిన కారును ప్రతి పార్టుతో సహా ఊడదీస్తారు. అంటే ఇంటీరియర్ ట్రిమ్, వైరింగ్, కార్పెట్, సీట్లు మొదలైనవి అన్ని పార్టులను తీసి పక్కన పెట్టి కారును పక్కన ఉంచుతారు. ఆర్మర్ ఫిక్సింగ్. ముందుగా కట్ చేసుకున్న బుల్లెట్ ప్రూఫ్ గ్లాసును కారుకు అమరుస్తారు. అన్ని భాగాల్లోనూ ఆ గ్లాసును అమరుస్తారు. ఇక్కడ వినియోగదారులు కోరుకున్న మేర ప్రొటెక్షన్ను అందించేలా బాలిస్టిక్, నైలాన్, కేవ్లార్తో తయారు చేసిన నాణ్యమైన గ్లాసును ధరను బట్టి వాడుతారు. ప్రొటెక్షన్ ఎక్కువ కావాలనుకున్న వారు ఎక్కువ ధర చెల్లించాలి. అందుకు అనుగుణంగా బుల్లెట్ ప్రూఫ్ గ్లాసును అమరుస్తారు. రీఅసెంబ్లింగ్. కారుకు బుల్లెట్ ప్రూఫింగ్ చేశాక అన్ని పార్టులను తిరిగి అమరుస్తారు. అయితే బుల్లెట్ ప్రూఫింగ్ చేశాక కారు బరువు సహజంగానే పెరుగుతుంది. దీంతో స్టీరింగ్, షాక్ అబ్జార్బర్స్, ఇతర భాగాలపై ఒత్తిడి పడుతుంది. దీన్ని అధిగమించేందుకు ఆయా పార్టులను మారుస్తారు. మరింత దృఢమైన పార్టులను వాటి స్థానంలో అమరుస్తారు. చెకింగ్. బుల్లెట్ ప్రూఫింగ్ అయ్యి అన్ని భాగాలను మళ్ళీ అమర్చాక కారును చెక్ చేస్తారు. బుల్లెట్ ప్రూఫింగ్ సరిగ్గా జరిగిందా లేదా అన్నది చెక్ చేశాక కస్టమర్లకు కార్లను డెలివరీ చేస్తారు. అయితే బుల్లెట్ ప్రూఫ్ కార్లు అయినప్పటికీ అవి కొంతమేర మాత్రమే వాటికి తట్టుకుంటాయి. అంటే ఎక్కువసేపు బుల్లెట్లు కాలిస్తే ఏ బుల్లెట్ ప్రూఫ్ కారు అయినా సరే డ్యామేజ్ అవుతుంది. కాకపోతే ఆ లోపు ప్రయాణికులు ప్రాణనష్టం జరగకుండా చూసుకోవచ్చు. ఇక అమెరికా అధ్యక్షుడి వంటి కొందరి వద్ద ఉండే కార్లు మాత్రమే కట్టుదిట్టమైన రక్షణను ఇస్తాయి. బుల్లెట్ ప్రూఫ్ కార్లలో వాడే గ్లాస్ను అక్రిలిక్, అయానోప్లాస్ట్ పాలిమర్స్, ఎథిలిన్ వినైల్ ఎస్టేట్, పాలీకార్బోనేట్తో తయారు చేస్తారు. ఈ గ్లాసులోకి బుల్లెట్లు అంత ఈజీగా దిగవు. కానీ వాటికి ఉండే రెసిస్టెంట్ పవర్ను బట్టి పలు రకాల బుల్లెట్ల నుంచి రక్షణ ఇస్తాయి.
మన దేశంలో ఎక్కువగా రాజకీయ నాయకులు ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వినియోగిస్తూ ఉంటారు. కాల్పులు జరిగినా, గ్రానైడ్ దాడి జరిగినా వాటిని తట్టుకునేలా ఈ వాహనాలకు కోటింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికల వేళ నేతలు ప్రచారానికి వాడే కార్లు ప్రత్యేకంగా తయారు చేస్తారు. ప్రచార వాహనాలకు బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు, బాడీకి పటిష్టమైన మెటల్ను వాడుతారు. జలంధర్, పంజాబ్కు చెందిన మెకానిక్లు ఈ వాహనాల తయారీలో ప్రత్యేక నైపుణ్యతను కలిగి ఉన్నారు. సంచిత్ సోబ్రీ వర్క్షాప్ కేంద్రంగా నేతల బుల్లెట్ ప్రూఫ్ ప్రచార వాహనాలు తయారవుతున్నాయి. వీరికి లగ్గార్ ఇండస్ట్రీస్ గత 3 దశాబ్దాలుగా ప్రత్యేక వాహనాలను సరఫరా చేస్తుంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనాల తయారీ అత్యంత శ్రమతో కూడుకున్నదని వర్క్షాప్ నిర్వాహకులు చెబుతున్నారు. బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు, పేలుళ్లను తట్టుకునే డోర్లు, పేలుడు జరిగినా లీక్ కాకుండా పెట్రోల్, డీజిల్ ట్యాంకుల నిర్మాణంతో పాటు అత్యాధునిక భద్రతా వ్యవస్థను బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఏర్పాటు చేస్తామన్నారు. సోప్తి 1980 నుంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తయారు చేస్తున్నారు. ఒక్కో బుల్లెట్ ప్రూఫ్ వాహన నిర్మాణానికి 60 నుంచి 70 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. బుల్లెట్ ప్రూఫ్ కార్లతో పాటు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లకు గిరాకీ ఎక్కువగానే ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్ అంటే బుల్లెట్లను నిరోధించగలిగే శక్తి ఉన్న జాకెట్. ప్రస్తుతం హింస పెరిగిపోతున్న కారణంగా బుల్లెట్ల నుంచి రక్షణ పొందేందుకు కొంతమంది నాయకులు, మిలిటరీ కమాండోలు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను ధరించి విధులను నిర్వర్తిస్తారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు 10 మీటర్ల దూరం నుంచి వచ్చే బుల్లెట్లను కూడా నిరోధించి ప్రాణహాని కలగకుండా ఉంటుంది. ఈ జాకెట్లను నైలాన్ లేక కెవ్లాన్ ఫ్యాబ్రిక్తో, సిరామిక్ ప్లేట్లతో తయారు చేస్తారు. పోలీసులు 3 కిలోల బరువుండే కెవ్లార్ అనే ప్రత్యేక వస్త్రంతో తయారు చేసిన జాకెట్లను వాడుతూ ఉంటారు. బుల్లెట్ ప్రూఫ్ స్టీల్, సిరామిక్ ప్లేట్, పాలీథైలిన్ ప్లేట్లతో కూడిన 3 పొరల జాకెట్లను కూడా బుల్లెట్ ప్రూఫ్గా వాడుతారు.